బాహుబలిని ఒప్పించి ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నాడు. సో లెట్స్ గో టు పిచ్చి ప్రపంచం అలాంగ్ విత్ ధనాందన్ రాజ్ అండ్ హిస్ టీమ్. Never knew, but I was living in pain. She called my house, you said you know my name. And don't you pretend you never did it before. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మా పేషెంట్ రామ్ ప్రసాద్ అని ఒకడు ఉన్నాడండి. పోలీస్ స్టేషన్ లో పేషెంట్ ఏంటి? పోలీస్ స్టేషన్ ఏంటండి, ఇది హాస్పిటల్ కదా. ఇప్పుడు టికెట్ దొరకవు. హౌస్ఫుల్ బోర్డు పెట్టా కదా అక్కడ. హౌస్ఫుల్ బోర్డు ఇక్కడ ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అవును మరి రైల్వే స్టేషన్ లో రైలు అయిపోయాక దిక్కులు చూస్తూ కూర్చుంటావు ఏంటి? నెక్స్ట్ ఎక్కడ ఉంటే ఆ ట్రైన్ ఎక్కాలి కదమ్మా. సార్ ఏం చూస్తున్నారు? డౌట్ వచ్చిందా? బాహుబలి సినిమా. బాహుబలి నాకు కూడా చూపించు సార్. ఎవరన్నా చూస్తారా? మరి మీరెందుకు చూస్తున్నారు? నీకు విషయం చెప్పలేదు కదా, సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. ఓహో డాక్టర్ ఎక్కడున్నాడు ఏంటి డాక్టర్ గారు? ఏం లేదండి, రామ్ ప్రసాద్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్. వాడు రాత్రిపూట అరుస్తున్నాడండి, నిద్రలో నడుస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేసేస్తున్నాడు సార్. దానికి ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకురమ్మంటారా అని. అతనికి సరిగ్గా 2 షాకులు ఇస్తే సరిపోద్దండి. సరిగ్గా 2 షాకులు ఇస్తే సరిపోద్దని మనిషిని చూడకుండా మీరు ఎలా చెప్తున్నారు సార్? నాకు 2 షాకులే కదా ఇచ్చారు. ఈ పిచ్చోళ్ళతో వేయలేకపోతున్నాను. ఏంటయ్యా నువ్వేంటి డాక్టర్ కోసం వచ్చావా? నేను కాదమ్మా, డాక్టర్ దగ్గరికి వచ్చింది నేనే, కానీ మీ పేషెంట్ అతను. నిన్ను సెల్ ఉండమని చెప్పాడు కదా. 2 షాకులు అయ్యో. నీకు విషయం తెలుసా? ఏంటి? చిరంజీవి గారు 150 సినిమా చూస్తావా? చూస్తాను. అప్పుడే తీయకుండా ఎలా చూస్తారో పిచ్చాడా? అసలు ఎవరు డాక్టర్ కాకూడదు అర్థం కావట్లేదు. ఈరెందుకు డాక్టర్ అవుతాడు? ప్రాబ్లం ఏంటి? వెళ్ళవా. ప్రాబ్లం ఏంటి చెప్పవయ్యా. నేను డాక్టర్స్ తోనే మాట్లాడతాను. డాక్టర్ గారు బెడ్ నెంబర్ 35 పేషెంట్ ఒక ఎక్స్రే సార్, ఒకసారి చూసి కండిషన్ చెప్పండి. ఎందుకు కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చేస్తా. మళ్ళీ పడుకోమని చెప్పు. ఈయన డాక్టర్. డాక్టర్ గారు మై గాడ్, ఏంటండి ఏమైంది? సిగరెట్ కాల్చి మొత్తం అంతా వైట్గా అయిపోయిందయ్యా. ఎక్స్రే పడేసి ఇది చూస్తారంటే నాకు అర్థం కావట్లేదు. ఊపిరి అందట్లేదా? ఏం చేస్తున్నారండి మీరు? నువ్వెందుకు వచ్చావు? డాక్టర్ మీరు వెళ్ళిపోతున్నారు. డాక్టర్ నీకు ఎన్నిసార్లు చెప్పాను సెల్ ఉండమని చెప్పి? అబ్బా సెల్లో బ్యాటరీ ఉంటుంది, సిమ్ ఉంటుంది, నేను ఎందుకుంటానా? మెమరీ కార్డు కూడా ఉంటుంది. నేను ఇలా కాదురా. థ్యాంక్ యూ పిలిచినందుకు. పిలిచింది వాడిని, సిగ్నల్ ఇచ్చింది వాడికి. పిచ్చి ఆసుపత్రిలో ఏంటా ఉచ్చు నువ్వు? ఎవరు పిచ్చోడువా? కాదు సార్, నేను పేషెంట్ తాలూకు మనిషిని. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను కూడా అలాగే వచ్చాను. మీ అమ్మ ఇక్కడ అంతా పిచ్చోళ్ళే ఉన్నారు. ఎలాగ బయటపడాలని ట్రై చేస్తున్నా. ఈ తాడు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చంట. ఇంతకు ముందు వచ్చిన వాడు అలాగే చెప్పాడు. రండి నా వెనకాల వచ్చాడు. రండి మెల్లిగా సైలెంట్ గా. ఇక్కడికి వచ్చావేంటి? అదే కదా, నేను 2 years నుంచి ట్రై చేస్తున్నాను. ఏంటయ్యా నువ్వు? దైవం బాణం వేసి శేషం జీవితాలతో కాలం. ఏమయ్యా ఈ పిచ్చోళ్ళతో దోలు తీరిపోతున్నా నీకు? నువ్వు పిచ్చోడివే కదా. నేను పిచ్చోడు కాదు, ఊరికి టైం పాస్ అవ్వకుండా ఉంటున్నా ఇక్కడ. టైం పాస్ కోసం పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నావా? బయటికి వెళ్ళిపోవచ్చు కదయ్యా. బయట రెంట్లు ఎక్కువయ్యా, ఖర్చులు ఎక్కువయ్యా. ఇక్కడ ఫుడ్ బెడ్ గుడ్డు అన్ని ఫ్రీ కదా. టైంకి జబర్దస్త్ కూడా పెడుతున్నారు ఇక్కడ. సిస్టర్ చెప్తా. సిస్టర్ సిస్టర్ అబ్బబ్బబ్బా
ఏంటయ్యా వీడు పిచ్చోడు కాదు, అనవసరంగా ఇక్కడే ఉండి భోజనం చేస్తున్నాడు. వీడిని అనవసరంగా ఇక్కడ మేపినందుకు గవర్నమెంట్ మీ మీద కేసు పెడుతుంది. ఇటు బయట తెలవేండి. అప్పుడప్పుడు బానే ఉంటది, అప్పుడప్పుడు పిచ్చి వస్తుంటది నాకు. మంది ఉన్నారా ఇక్కడ? సార్ పైన ఏం లేదు కదా సార్? నా చేతిలో కూడా ఏం లేదు కదా సార్. Hey boys! Come on, attack! నాకు ప్లాన్ వచ్చింది. అందరూ వినాలి. ఓకే? ఇది ఎంట్రీ. అవును, అది ఎగ్జిట్. ఓకే. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇది నేల. నేల. ఆ. ఇలా ఎంటర్ అవుతా. ఓకే. లెఫ్ట్ తీసుకుంటా. అవును. రైట్ తీసుకుంటా. ఆ. మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి దా, మేడం. పద వెళ్దాం దా. Come on. Wow, good success. Yes. ఏమండి ఎంట్రీకి వెళ్ళారు, ఓకే. అటు వెళ్ళిపోకుండా మళ్ళీ ఎగ్జిట్ కి ఎందుకు వచ్చారు? పిచ్చోడా. బాహుబలి సినిమా కోసం టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళా. ఏంటి ఉచ్చు? ఎవరండి? డాక్టర్ లేరు. ఏంటి సార్ ఇది? ఏంటంటే షర్ట్ ఒకడు ప్యాంట్ ఒకడు కోట్ ఒకడు వేసుకెళ్ళిపోతే ఎవడేసుకుంటారు ఇక్కడ? ఓహో మీరు డాక్టరా? సార్ ఏం లేదండి, రామ్ ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఒకడు జబర్దస్త్ లో స్కిట్లు రాసి పిచ్చోడైపోయి తిరుగుతున్నాడండి. వాడిని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకురావచ్చా లేదా కనుక్కున్నా వస్తే ఈ పిచ్చోళ్ళందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు సార్. మీరే కొంచెం ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి సార్. నీ పేరేం పేరు? అటెన్షన్! Hey, come on, attention, stand up. ఏయ్, నీ పేరేంట్రా? నా పేరే కదా రామ్ ప్రసాద్. నీ పేరు రాంప్రసాద్? నేనే కదా జబర్దస్త్ లో చేస్తాను. ఎంట్రీ కావాలి, ఇస్తారా? తరుణ్ మాస్టర్ సార్, ఎలా ఉంది ఈ స్కిట్? సుమా, ఒక విషయం గుర్తుపెట్టుకో. చాసి గారు, ఏంటి నేహా? హాస్పిటల్ పేరు? మళ్ళీ మన పిచ్చేసుకోండి. మనమందరూ మనందరం కదమ్మా, నువ్వు ఒక్కదానివే. అందరూ పిచ్చి అయిపోయారు. అంటే ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే ఇంతకాలం రేష్మికి ఆ విషయం ఉందని తెలియదు, తనకే ఇప్పుడు తెలుసు. అది ఎప్పుడెప్పుడు వస్తుందో తన ఒక్కదానికి. సో జడ్జెస్ బానే తిట్టారు నన్ను, ఇప్పుడు కామెంట్స్ ఇవ్వండి. సరే, నా సరే. కామెంట్ సార్. బాగుంది, చాలా బాగుంది. అంటే నువ్వు కూడా పిచ్చోడేనా? టోటల్ అసలు మెడికలే. అందరికన్నా బాగా చేసింది రాకేష్. ఎలా మాట్లాడవు సరే? కుక్కరినట్టు వచ్చావు. నీ డిక్షన్ నవ్వు వచ్చింది, చాలా బాగా చేసావు. మొత్తానికి పిచ్చి స్కిట్ పిచ్చిగా ఉంది. వెరీ గుడ్, బాగుంది. రోజా చెప్పక రోజా, అవసరం లేదు అన్నాడు. అంటే నేను పిచ్చోండి కదా మేడం, వెళ్ళిపోతుంటా. నాకు పిచ్చి లేదుగా, నేను హర్ట్ అయ్యా. ఒకటి రెండు పాయింట్లు పెట్టండి. ఒక్కసారి మేడం కి అందరూ రెడీ? 1 2 3 4 జెట్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చాలా బాగుంది. ఫుల్ లెంత్ ఫుల్ ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరి ఎంట్రీ కూడా బాగా పేలింది. వినోద్, నీకు మాత్రం 2 ఎంట్రీల్లో ఒక ఎంట్రీ సూపర్. ఎలా పిలిచావు రామ్ ప్రసాద్ ని? బాగుంది. ఎవరికి వాళ్ళు ఏం తగ్గకుండా పోటా పోటీగా చేశారు. సూపర్.